పాప పుట్టినప్పటి నుండి నా మార్నింగ్ రొటీన్ పంపింగ్‌తోనే స్టార్ట్ అయిపోతుంది. మిల్క్ పంపింగ్ చేసిన తర్వాతే వేరే పనులు చూసుకుంటాను. నేమింగ్ సెరమనీ దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా చాలా ఎక్కువ వర్క్స్ ఉన్నాయి. బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత చెయ్యాలి. ఫస్ట్ అయితే సింపుల్‌గా స్కిన్ కేర్ అనమాట. నాకు ఎక్కువ టైం ఉండదు. దట్టు ఈ హీట్‌లో డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా స్కిన్. సో, బెస్ట్ ఏందంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం. నేను ఇక్కడ యూజ్ చేస్తుండేది ప్లమ్ నయాసినమైడ్ అండ్ రైస్ వాటర్ మాయిశ్చరైజర్ అనమాట. సో, బెస్ట్ హైడ్రేషన్ ఇస్తుంది ఇది నాకు. సమ్మర్ కాబట్టి గ్రీజీగా గానీ, స్వెట్టీగా ఉండడము, లేదంటే ఆయిలీ ఫీల్ ఉండడం అలాంటిది ఏమి ఉండదనమాట. హ్యూమిడ్ వెదర్‌కి అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి చాలా మంచిగా సూట్ అవుతుంది. మీకు కావాల్సిన హైడ్రేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇట్ హాస్ రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ అని చెప్పాను కదా! దానివల్ల టెక్స్చర్ కూడా స్మూత్ అవుతుంది. మీరు ఏదైనా సన్ స్క్రీన్ అప్లై చేసుకొని మీ స్కిన్ కేర్‌ని అయితే ఫినిష్ చేసేసుకోవచ్చు. నేను ప్రొడక్ట్ ట్యాగ్ చేసి ఉంటాను. మీరు డెఫినెట్లీ చెక్‌ఔట్ చేయండి. నేను ఇంకా కిందికెళ్ళిపోయి పాపతో కాసేపు ఆడుకుంటూ ఉన్నాను. మనకు బయటికి పార్లర్స్‌కి వెళ్ళే టైం అస్సలు లేదు. అందుకే ఇంట్లోనే అమ్మ ఐబ్రోస్ అండ్ హెన్నా అది పెట్టి చేసుకుంటున్నారనమాట. నాకొచ్చిన అడిషనల్ పనేందంటే పాప నేమింగ్ సెరమనీ వీడియో మొత్తం నేనే రెడీ చేస్తున్నా. ఎందుకంటే లాస్ట్ మినిట్ అని చెప్పేసి అందరూ నేను అడిగినట్టు చేయడం కుదరదంటున్నారు. అండ్ కొంతమంది ఆల్మోస్ట్ 30,000 కూడా చెప్పారనమాట. డిఫరెంట్ వాళ్ళతో ఎంక్వైరీ చేశాను. మొత్తానికి నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏఐ వీడియోస్ ఎలా చేయాలో కూడా తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను మొత్తం 12 అవర్స్ కష్టపడి ఒక వీడియో అంతా రెడీ చేశాను. ఐఎమ్ సూపర్ ప్రౌడ్ అనమాట. అండ్ చాలా మెమరబుల్‌గా కూడా ఉంటుంది. అమ్మ వాళ్ళ వీడియో చూసి చాలా బాగుందని చెప్పారు. దాట్స్ ఫర్ టుడే. బాయ్ గైస్.